క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని వారాలుగా క్రైస్తవ సహోదరుల మధ్య నెలకొన్న ఒక గలిబిలితో కూడిన వాతావరణం, అది ముగ్గురు దేవుళ్ళను గూర్చిన ఒక సందిగ్ధ పరిస్థితి. దానిని బట్టి బైబిల్ పూర్వకాలముల నుంచి సంపూర్ణ సత్యం వరకు ఏమి రాయబడిందో అన్న విషయాన్ని మనం పరిశీలించుకుంటూ వస్తున్నాం. అయితే మరి ఈ భాగంలో కూడా దేవుళ్ళు ముగ్గురుగా ఉన్నారు. తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మునిగాను ముగ్గురు ఏకకాలంలో వేరువేరు దేవుళ్ళుగా ఉన్నారు అని బైబిల్ ఘోషిస్తున్న సత్యాన్ని ఈరోజు ఈ సమాజానికి ప్రకటించడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ అలాగే క్రైస్ట్ చర్చ్ సంయుక్తంగా అసత్యంలో మరి కూరుకుపోయిన నాటి క్రైస్తవ సమాజం నుంచి నేటి క్రైస్తవ సమాజం వరకు బైబిలులో ఉన్న సత్యాన్ని వెలికితీసి ఈ సమాజానికి అవసరమైన మూల విశ్వాసాలను స్థిరపరచుటకు గాను చేస్తున్న ఈ ప్రయత్నంలో ముగ్గురుగా ఏకకాలంలో లేదా ప్రతి కాలంలో వారు వేరువేరుగా ఉన్నారు అన్న నిజాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే కొందరు తమ బోధల చేత కలవరపరుస్తూ ఏకకాలంలో ముగ్గురుగా కనిపించే ఏకదేవుడు అని, బహుళత్వంగా ముగ్గురు దేవుళ్ళుగా మనకు ప్రత్యక్షమైన ఏకదైవమని, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు వీరి మధ్య తండ్రి కుమారుల బంధం లేదని, వీళ్ళు ముగ్గురు సమాన దేవుళ్ళు అని, ఇలాంటి అభిప్రాయాలతో ఉన్న ఎందరో దుర్బోధకుల అట్టి సమాజంలో నిజాన్ని ప్రకటించడానికి బైబిల్ ఏమని చెబుతుందో అన్నది మనం సవివరంగా ప్రకటిస్తూ వచ్చాం. మొదటిగా తండ్రి అయిన దేవుడు అందరినీ కన్నవాడు, అందరికీ ప్రారంభకుడు, అందరికీ మూలమైన ఒక గొప్ప శక్తి అని మనం భావించాలి. అలాగే ఆయన గర్భము నుంచి వచ్చిన కుమారులు, మొదటి కుమారుడైన క్రీస్తువారు, పరిశుద్ధాత్మదేవుడు ఆ తదుపరి కన్నా మరొక కుమారుడు, ఆత్మగా ఆయన కూడా కుమారుడుగా, పరలోకమందు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కుటుంబంగా, తండ్రి ఇద్దరు కుమారుల కుటుంబంగా ఉన్న వీరు భూమి మీద కూడా ఈ సృష్టిని చేసిన తరువాత మానవ దేహాలతో మనుష్యులను కూడా తమ కుటుంబీకులుగా చేసుకోవటానికి దేవుడు మిగిలిన ఇద్దరు కుమారుల సహకారంతో క్రీస్తువారు, పరిశుద్ధాత్ముల వారు వీరిరువురి సహకారంతో తొలి మనిషి అయిన ఆదాముకు రూపం ఇవ్వటం జరిగింది. మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్న ఆయన ఉద్దేశం కనుక దానిని బట్టి ఆకారాలుగా ఆదాము నుంచి మనుషులందరినీ సృష్టించిన ఆ తండ్రి మనందరికీ ఒక్కడే తండ్రిగా ఆయన మాత్రమే తండ్రి స్థానంలో ఉన్న యెహోవాగా బైబిల్ మనకి చాలా స్పష్టంగా చెబుతుంది. అలాగే భూమి మీద పుట్టిన మనం ఆయనకు స్వయాన పిల్లలం, ఆయనకు వారసులం. ఆయన సంకల్పంలో భూమి పుట్టక మునుపే తండ్రిలో ఉన్నవారం, తండ్రి సంకల్పంలో నిర్ణయించబడిన వారం.
ఇది దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం, బైబిల్లో వ్రాయబడిన నిజం. అయితే అనేక మంది ఈ వాక్యమును చదువుట విషయంలో సరి అయిన అవగాహన లేకపోవటం వలన, లేఖనాలను అక్షరాలను అపార్థం చేసుకొని వాటి వెనక ఉన్న భావాలను గుర్తించకపోవటం వలన, వాళ్ళ మనస్సాక్షి అందమైన మనస్సాక్షిగా మారిపోవటం వలన, అపవాది అనే అబద్ధికుడి చేత ప్రేరేపించబడ్డం వలన, తండ్రిని తండ్రిగాను యేసుక్రీస్తు వారిని తదుపరి పుట్టిన ఆయన గర్భము నుంచి పుట్టిన కుమారునిగాను అంగీకరించకుండా, పరిశుద్ధాత్మను అసలు దేవుడో తండ్రో కుమారుడో అనే వివరాన్ని ఇవ్వకుండా క్రైస్తవ సమాజాన్ని నాటి నుంచి నేటి వరకు గలిబిలి చేస్తూ తప్పు మార్గాన్ని నడిపిస్తూ వచ్చారు ఈ త్రిత్వవాదులైన వాళ్ళు. కనుక తండ్రి అయిన దేవుడు తాను కన్నా జ్యేష్ఠ కుమారుడు బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారైతే, ఆ తదుపరి పరలోకమందు మరొక కుమారునిగా ఆయన గుర్తించి భావించి కన్నా పరిశుద్ధాత్ముని దేవునిగా, తనతో పాటు వారి ఇరువురిని సమానమైన దేవుళ్ళుగా అధికారాన్ని వాళ్ళకి కల్పించి ఆయన వారికి ఇచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని వాళ్ళు ముగ్గురుగా పరలోకమందు కుటుంబంగా కనబడుతూ భూమి మీద ఉన్న మనుష్యులందరినీ తమ కుటుంబాలుగా ఆయన భావించి ఈ మహాజ్ఞానాన్ని, ఈ పుస్తకాన్ని బైబిల్ ద్వారా మనకు వ్రాయించి ఇవ్వటం జరిగింది. కానీ దాన్ని అర్థం కాక ముగ్గురు కూడా ముగ్గురుగా కనిపించే ఒక్క దైవము, అంటే ఆయన తప్ప వేరొక ఎవరు దైవం కారు అని బైబిలులో వ్రాయబడిన మాటను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ఒక్క మాటను మాత్రమే ఆధారం చేసుకొని, అది ఏ దేవుడు, తండ్రి అయిన దేవుడుగా మీకు ఎవరు ఉండకూడదు అని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పిన సర్వసత్యములోని మాటలను ఆపాదించుకొనక, మనకు ఒక్క దేవుడే, అది క్రీస్తువారైనా పరిశుద్ధాత్ముడైనా ముగ్గురుగా కనబడుతున్న దేవుడు మనకెప్పుడు ఒక్కడే అని చెబుతూ, మనం ఎవ్వరం దేవుళ్ళం కాము, దేవుని గర్భం నుంచి వచ్చిన వాళ్ళము కాము, మనం దైవాలుగా సరితూగము అని బైబిల్లో చెప్పబడిన మాటలను వ్యతిరేకిస్తూ, ఎందుకంటే తండ్రి అయిన దేవుడు 82 కీర్తనలో 1-6 వచనాల్లో మీరు దైవములు అన్నందుకు దానికి మరలా వక్రభాష్యం చెబుతూ, అప్పటి వరకు ఒక్క దేవుడే ఇంకెవరూ దేవుళ్ళు కారు అన్నవాళ్ళు మాట మార్చి, ఎలా మాట మార్చారు? వాళ్ళని దేవుడు తీర్పు తీర్చడానికి, న్యాయం తీర్చడానికి పెట్టాడు కనుక వాళ్ళని దైవాలుగా గుర్తించాడు అని మరలా దాన్ని తప్పక ఒప్పుకొని, అంటే మనుష్యులైన వాళ్ళని దేవుడు దైవములుగా అంగీకరించాడనే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించి మాట మార్చడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇకపోతే ఇదే మాటని యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెబుతూ, మీరు దైవములని నేనంటిని అని చెబుతూ, దైవాలుగా మిమ్మల్ని కూడా దేవుడు గుర్తించాడు అని పాత నిబంధనలోనే వ్రాయబడింది ప్రవక్తల గ్రంథాల్లో. మీరు ఎందుకు అంధులుగా నేను కుమారుణ్ణి అన్నందుకు ఎందుకు మీరు నన్ను చంపాలి అనుకుంటున్నారంటే, నేను ఆయనకు పుట్టకూడదా? ఈరోజు ఎలాగైతే కుమారుడు తండ్రికి కుమారుడు కాడు, తండ్రికి యేసుక్రీస్తు వారు పుట్టిన కుమారుడు కాడు అని అంగీకరించడానికి ఒకనాటి యోధ జాతి ఎలాగైతే రాళ్ళెత్తి యేసుప్రభు వారినే దాడి చేయడానికి సిద్ధపడ్డారో, అటువంటి మనస్తత్వాన్ని అదే అపవాది అనుచరులుగా ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవునికి పుట్టాడు, ఆయన నాకు తండ్రి అన్నందుకు దేవదోషణ పేరట ఇది తప్పు. యేసుక్రీస్తు వారు దేవునికి కుమారులు కారు, ఆయన కూడా సమానమైన దైవమే. కనుక ముగ్గురు దైవాలుగా ఆది నుంచి ఉన్న వాళ్ళే, ఒక్క దేవుడే ముగ్గురుగా కనబడుతున్నాడు అనే ఇటువంటి భయంకరమైన దుర్బోధను ప్రజల మధ్య చేస్తూ, దేవుని వాక్యము ఎవరికి వచ్చినా వాళ్ళు దైవములు అనగా, దైవము అనగానే గుణమని, ఆ దైవత్వం యొక్క లక్షణాలు మనలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడన్న యేసుక్రీస్తు వారి మాట కానీ తండ్రి అయిన దేవుని మాట కానీ అర్థం కాక అపార్థం చేసుకొని, అంటే మనం కూడా దైవాలమా? దానికి వక్రభాష్యాలు చెబుతూ, వీళ్ళు కూడా ఆరాధనలు కోరుకుంటున్నారని, వీళ్ళు కూడా గుడులు కట్టించాలనుకుంటున్నారని, మనం దైవాలుగా కొలవబడాలని కోరుకుంటున్నారని,
అనే ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళుతున్నారు. నిజానికి దైవం అనగానే కేవలం ఆలయాల్లో కూర్చొని ఆరాధింపబడేవాడు కాడు దైవం అంటే. దైవము అనగానే ప్రజల చేత కొలవబడేవాడు కాడు దైవం అంటే. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకి అర్థమైంది అదే. దైవము అనగానే దేవునికున్న గొప్ప లక్షణం, క్యారెక్టర్, గుణం. అందరినీ సమానంగా చూడటం, అందరినీ ప్రేమించటం, అందరినీ స్వీకరించటం, అందరినీ తన కుటుంబంగా భావించటం, ఇవి దైవత్వం యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మనుష్యుల్లో ఎవరికున్నా దేవుని వాక్యం అర్థమైతే, దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములు. అంటే మీరు దైవాలుగా మారాలి అంటే దేవుని వాక్యం మీకు అర్థం కావాలి, దేవుని వాక్యం మీ దగ్గరకు రావాలి, మీరు స్వీకరించాలి, అంగీకరించాలి అనే మాటను యేసుప్రభు వారు చాలా స్పష్టంగా ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంటే ఇన్ని వ్రాయబడిన మాటలను కూడా అంగీకరించలేక దుష్ట మనస్సుతో ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఎవరు దేవుళ్ళు కారని, నిత్యుడు ఒక్కడే కానీ ఇంకెవరు నిత్యులు లేరని అని వీళ్ళు భావిస్తున్న వీళ్ళ అభిప్రాయాలు మనం గళం విప్పేసరికి అవన్నీ అబద్ధాలుగా బైబిల్ నుంచి ప్రజలు తెలుసుకోవటం ప్రారంభించారు. నిత్యుడు దేవుడు ఒక్కడే, దేవుడు అనేవారికి పుట్టుక ఉండదు అని ఒక వక్ర భాష్యాన్ని చెప్పి, దేవునికి పుట్టుక ఉండదు కనుక మనం అంతా పుట్టిన వాళ్ళం కనుక దైవాలు ఎలా మారగలం, కనుక ఎవరు దైవాలు కారు అని బైబిలులో లేని ఒక తప్పుడు సిద్ధాంతానికి నాంది పలికారు వీళ్ళంతా. నిజానికి దైవము అనగానే పుట్టుక ఉంటుంది అనుకున్న వీళ్ళ అభిప్రాయం తప్పు. ఎందుకంటే మనమంతా దేవునిలో ఉన్నవాళ్ళం. అది చెప్పాను గతంలో మీకు. నిత్యులం. తండ్రి ఎలాగో ఉన్నవాడుగా ఉన్నాడో, ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడో అప్పటి నుంచి మనం కూడా ఆయనలో ఉన్నవాళ్ళమే. మనం కూడా ఆయనలో ఉన్నవాళ్ళం. మరి మనకు ఆరంభం ఏంటి? తండ్రికి ఎప్పుడు పుట్టుకుంటుందో మనకు కూడా అప్పుడే పుట్టుక ఉన్నట్లు. మరి తండ్రి పుట్టకుండా దైవమైనప్పుడు అసలు పుట్టుకోలేని మనకి ఆయన గర్భాన పుట్టిన యేసుప్రభు దైవం కాదా? ఆయన గర్భాన పుట్టిన పరిశుద్ధాత్ముడు దైవం కాదా? ఆయన లక్షణాలు పుణికిపుచ్చుకున్న మనం దైవాలం కాదా? ఏమంటే యేసుక్రీస్తు ఒకళ్ళు దైవము అన్నదే వీళ్ళ యొక్క వాదన అయితే, మరి ఎవరి రూపం, ఎవరి స్వరూపం మీలో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడని బైబిల్లో పౌలు గారు చెప్పారు. ఎవరి స్వరూపం మీలో రావాలి? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. చూడండి ఆ మాట. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. వీళ్ళు ఎలా వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసుకుంటున్నారో, భావాలు అర్థం చేసుకోకుండా వీరు వాక్యమును విడిచి ముందుకు సాగిపోతున్నారో అనేది మీరు గుర్తించాలి. కనుక గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏముంది చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నారు పౌలు. అంటే మనందరికీ ఎవరి స్వరూపం రావాలని ఆయన ఆశ? క్రీస్తు స్వరూపం. మరి వీళ్ళ మాటల ప్రకారంగా క్రీస్తు దైవమైతే, అవునా? క్రీస్తు ఎవరు? గాడ్, దేవుడు. మరి క్రీస్తు దేవుడైతే మరి క్రీస్తు రూపం మనలో రావడం ఏంటి? అంటే ఆయన జుట్టు, ఆయన మీసాలు, ఆయన గడ్డాలు, ఆయన వస్త్రధారణ, ఆయన ముఖ కవలికలనా అక్కడ ఉద్దేశం? కాదు. క్రీస్తు యొక్క రూపము కాదు రావలసింది, క్రీస్తు యొక్క గుణం. క్రీస్తు అనగానే దైవత్వం, దైవత్వంలోని లక్షణాలు. అది ఎవరిలో రావాలంటున్నాడు? మీ యందు ఏర్పడే వరకు ప్రసవ వేదన అంటున్నాడు. చూడండి, మీ యందు ఏర్పడే వరకు ప్రసవ వేదన అంటే ఇప్పుడు మనలో ఎవరి రూపం రావాలి? క్రీస్తు రూపం. క్రీస్తు దైవం అయితే మరి ఆ దైవుని యొక్క లక్షణాలు మనకు కూడా రావాలని కదా ఉద్దేశం. మరి క్రీస్తు ఎలాంటి లక్షణం ఉంది? తాను చంపుతున్న వాళ్ళని చూచి వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీళ్ళు క్షమించు అని క్షమించే గొప్ప దైవం క్రీస్తు అయితే, ఆయన యొక్క స్వరూపం అనేక మందికి, ఆయన క్రైస్తవులకి ఆపాదించబడింది. ఆయన స్వరూపాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. అందులో ముఖ్యుడు, హతసాక్షిగా మార్చబడిన స్టెఫెను. ఆయన రాళ్లతో కొట్టి చంపినప్పుడు, చంపబడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ప్రభువా, ఈ నేరము వీళ్ల మీద మోపకు అంటున్నాడు. చూడండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం చూడండి ప్రియులారా. అంటే క్రీస్తు యొక్క లక్షణం, క్రీస్తు యొక్క స్వరూపం అంటే అదే.
క్రీస్తు స్వరూపం, క్రీస్తులా మారటం, క్రీస్తులా దైవంగా మారటం, వాక్యం రావటం. అంటే కనీస జ్ఞానం కూడా ఈ బోధకులైన ఈ దొంగలకు లేకపోవటం వలన మనిషి ఎప్పుడు దైవం కాలేడు, మనిషి ఎప్పుడు దైవం కాకూడదు, మనిషి మనిషిగానే ఉండాలి. దైవం అనగానే గుడిలోనికి వెళ్ళి కొలువు తీరి ఆరాధనలు పొందేవాడు కాడు దైవం అనేది ఉద్దేశం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు దైవమైతే, ఆయన గర్భాన పుట్టిన కుమారుడైన క్రీస్తు కూడా ఒక గొప్ప దైవమైతే, ఆ దైవం యొక్క స్వరూపము మీ అందరికీ రావాలని పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా చెబుతున్నాడు. రావాలి అని ఆయన చాలా దీక్ష పూనాడు. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు, అంటే లక్షణములు, డివినిటీ అంటారు దాన్ని, దైవత్వము. మరి స్టెఫెన్ గారిలో వచ్చిందా? ఏమన్నారు స్టెఫెన్ గారు? చూడండి 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 60వ వచనం అండి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో యేసు ఎలాగైతే క్షమించాడో అదేనండి డివినిటీ, దైవత్వం, దైవంగా మారటం. వాక్యం ఎవరికి వస్తే వాళ్ళు దైవంగా మారటం. క్రూరంగా చంపబడిన అనేక మంది క్రైస్తవులైన వాళ్ళు, వారి కుటుంబీకులు చంపబడిన వారిని క్షమిస్తున్నారు అంటే అది దైవత్వం యొక్క లక్షణాలు కావా? యేసు సిలువలో ఒక దైవంగా మరణిస్తూ ఆయన ఎలాగైతే క్షమని ఇచ్చాడో అదే క్షమను మనం పొరుగు వాళ్ళకి ఇవ్వగలిగితే, మన పట్ల అన్యాయం చేసిన వాళ్ళని కూడా మనం క్షమించగలిగితే, ఎస్ మీరు దైవత్వం యొక్క లక్షణాలను కలిగిన వారు అని అర్థం. అంతేగాని ఆరాధనలు అందుకునే దైవం అని కాదు, దాన్ని వక్రీకరించారు. అంటే మనుషులందరూ ఆరాధన పొందాలా? మనుషులందరూ కూడా దేవుళ్ళ పూజింపబడాలా? పూజ్యనీయుడు ఇప్పుడు ఒక్కడే, ఆయన మనందరికీ జన్మనిచ్చిన తండ్రి అయిన దేవుడు. ఆయనను మనం అంతా ఆరాధించవలను, ఆయన మనం అంతా పూజించాలి. మనం పూజలు అందుకోవడానికి కాదు, మనము దేవుని యొక్క లక్షణాలను పొందాలి. అది ఆయన స్వరూపం. ఇప్పుడు చెప్పండి, మనం దైవాలం కాలేమా? కాకూడదా? కావాలని దేవుని కోరిక చెడ్డదా? తనకు పుట్టిన పిల్లలు తనంతటి వారుగా మారాలని ఒక దైవంగా తండ్రి అయిన దేవుడు మన కోసం కోరుకోవటం తప్పేమీ కాదు. అందుకే మీరు దైవములు. ఇది కేవలం ఏదో సందర్భాన్ని చూపించి, 82 కీర్తనలోని ఈ దొంగలైన వాళ్ళు సందర్భాన్ని చూపించి, ఇది ఒకప్పుడు న్యాయాన్ని తీర్చే వాళ్ళు మాత్రమే దైవములు, న్యాయాధిపతులు మాత్రమే దైవములు. మరి మోషే దైవముగా ఫరోకు నియమించబడ్డాడు, అవునా? ఈరోజు తీర్పు తీర్చడానికి జీవవాక్యాన్ని చేతపట్టి మనం కూడా తీర్పు తీర్చి, మీరు లోకమునకు తీర్పు తీర్చుదురు అని అన్న మనం వాక్యము కలిగిన వారముగా, జీవవాక్యాన్ని చేతపట్టుకున్న వారంగా మనం దైవాలము కామా? ఎప్పుడు దైవాలం? ఆయన యొక్క లక్షణాలను, క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు దేవుడని మీరు ఒప్పుకుంటే మరి సమాజం ఒప్పుకుంటుందిగా? ఒప్పుకుంటుంది. క్రీస్తు దేవుడని ఒప్పుకుంటుంది. మరి క్రీస్తు స్వరూపం మీలో రావడం అంటే క్రీస్తు లాంటి దైవత్వం మీలో కూడా రావాలి. ఆ దైవత్వాన్ని ఆపాదించుకోండి. దేనికి? పూజింపబడ్డానికి కాదు, క్రీస్తులా క్షమించడానికి, క్రీస్తులా సమానంగా చూడడానికి, క్రీస్తులా ప్రేమించడానికి. ఇవ్వండి దైవత్వం అంటే. అసలు దైవత్వం అంటేనే అర్థం కాని వీళ్ళు ఏదో సింహాసనం మీద కూర్చొని మనుషులందరికీ దీవెనలు ఇచ్చే దైవంగా వీళ్ళు భావించి అలాగే అర్థమయ్యాడు దేవుడు వాళ్ళు. కనుక మనం దేవుళ్ళు ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మూర్ఖులైన వక్రజనం. కనుక వాళ్ళ మాటలు పట్టించుకోకండి. పౌలు మీ అందరినీ దైవాలుగా మార్చాలనే దీక్షభూని ప్రసవ వేదన పడుతున్నాడట. క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలిక మీలో రావాలి అని. ఆ క్రీస్తు దేవుడైతే మరి ఆ దేవుని పోలిక మనకు రావాలని కదా ఆయన కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, కనుక ఇలా దేవుని గూర్చిన అవగాహన లోపించిన వీళ్ళు, బైబిల్లో అక్షరజ్ఞానం లేని వీళ్ళు ఏవో కొన్ని మాటలను చూపించి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నా వేరువేరుగా లేరు, ఒక్క నామం కలిగి ఉన్నారు గనుక ఒకే దైవం అని ఒక తప్పుడు మాటను వాళ్ళను మాట వాళ్ళు పలుకుతున్నారు. బైబిల్లో రాయబడిన ఒక మంచి మాటను వక్రీకరించి దాన్ని ఆధారంగా చేసుకొని దాని వెనక ఉన్న భావాన్ని ఆలోచించకుండా ఎలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం వెళదాం బైబిల్లోనికి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత సమాజానికి ఏమని ఆజ్ఞాపిస్తున్నారు చూడండి. మత్తయి సువార్త
28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకే నామం కదా, నామము అని అంటున్నాడు కదా. అంటే ముగ్గురు దైవములు ఉన్నా, ముగ్గురు దైవములు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఒక్క నామమే గనుక, నామము ఒక్కటే గనుక దైవము ఒక్కటే అని మూర్ఖులు వాదిస్తున్నారు. దానికి సంబంధించిన వివరణ ఈరోజు మీకు స్పష్టంగా ఇవ్వబోతున్నాను. పిల్లలారా తెలుసుకోండి. ఏమని? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములలోనికి అనలేదు కదా. అంటే ముగ్గురుంటే 3 నామాలుంటాయి, ముగ్గురు వ్యక్తులైతే కదా 3 పేర్లుంటాయి. కానీ ముగ్గురుగా మనకు కనిపించే ఏకదైవం, ఒక్క నామం, ఒక్క దైవం అని మరలా ఒక్క దేవుడి దగ్గర నిలబడుతున్నారు వీళ్ళు. సరే, వాళ్ళు ఎలాగా తమను దేవుళ్ళుగా మార్చడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు దేవుళ్ళుగా మారటం, క్రీస్తు స్వరూపంలోకి మారడం వాళ్ళకి ఇష్టం లేదు. దెయ్యాలుగానే కొనసాగాలనుకుంటారు. పోనీ దెయ్యాలుగా వాళ్ళు కొనసాగనివ్వండి. కనీసం దేవుళ్ళుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కనబడుతున్నప్పుడు వాళ్ళు ముగ్గురు దైవాలా కారా, వాళ్ళు ముగ్గురు వేరా కారా అన్న విషయాన్ని గురించి అవగాహన లేకుండా ముగ్గురు అయితే ఒక్క పేరు ఎందుకు చెబుతాడు? నామములోనికి అన్నాడు కదా. నామం ఒక్కటే కనుక దైవము ఒక్కటే అని వీళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. నామం ఒక్కటి కనుక, ఆ నామము ఏమండి ఒక్కటే కనుక, తండ్రికి ఉన్న నామమే కుమారునికి ఉంది కనుక, కుమారునికి ఉన్న నామమే పరిశుద్ధాత్మకు ఉంది కనుక, ఒకరి నామం ఒకరికి ఉంది కనుక ఒకరి నామం మరొకరుకుంటే ఇద్దరు ఉండకూడదా? ముగ్గురు ఉండకూడదా? ముగ్గురికి ఒక్క నామం ఉండకూడదా? ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే నేను నా తండ్రి నామములో పంపబడ్డాను. ఏమండి? బైబిల్లో వీళ్ళు చూపించే మాట ఒకటి చూద్దాం. నిర్గమాకాండం తీయండి పిల్లలారా. నిర్గమాకాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినడం, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు, నా నామం ఆయన కొన్నది. ఇక్కడేనండి ఈ మాటలు చూపించి ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్న ఈ దొంగ బోధక జనాంగం. ఇక్కడ ఏమంటున్నాడు? నా నామము ఆయన కొన్నది. అంటే మీ మధ్యకు యేసుప్రభు అనే వ్యక్తి వస్తున్నాడు కదా, ఆయనకున్నది ఏంటి? నా నామం ఆయనకున్నది. ఏమండి? 40వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించిన అడవిలో కూడా ప్రకటించుచున్నాడు. ఇది యేసుప్రభుని గురించిన వాగ్దానం కదండి, యేసుప్రభుని గురించిన ప్రవచనం. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెహోవా యెహోవా యెహోవా, యెహోవాకు మార్గం అంటున్నాడు కదా. అంటే వచ్చింది ఎవరు? యెహోవాయే వచ్చాడు. ఎలా వచ్చాడు? యేసుప్రభుగా వచ్చాడు. కనుక యెహోవా అయినా యేసుప్రభు అయినా ఒక్కడే. ఆయన నామమే ఈయనకుంది, ఆయన పేరే ఈయనకి పెట్టబడింది. ఇప్పుడు మన నిర్గమ 23:21 చదువుకున్నట్లుగా నా నామం ఆయనకున్నది. అంటే అదే పేరు మీద వచ్చాడు కనుక వచ్చింది ఒకటే. ఏమండి? ఈ మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నామం ఒకటి కనుక క్రొత్త నిబంధనలో ఎందుకు ఆ మాట రాయించాడన్న భావం వీళ్ళకి అర్థం కాక, నామం ఒకటే కనుక వ్యక్తి ఒక్కడే, నామం ఒకటే కనుక దేవుడు ఒక్కడే. ముగ్గురు దేవుళ్ళు ఉంటే 3 పేర్లు చెప్పాలి కదా. మరి అలాంటప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను ముగ్గురు ఎందుకు చెప్పాలండి? 4 చెప్పొచ్చు కదా, 5 చెప్పొచ్చు కదా, లేదా ఒకే దైవం అని చెప్పొచ్చు కదా, నేను ఒక తండ్రిని తప్ప ఇంకెవరు లేరని చెప్పొచ్చు కదా. ఆ మాత్రం కూడా కనీస ఇంగితం కూడా లేని వీళ్ళు ఎందుకు మాటలు రాయబడ్డాయో, ఆ మాటల వెనుక ఆంతర్యం ఏంటో అనేది తెలియక పొరపడుతూ పిచ్చి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి? కనుక దీనికి సంబంధించి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వ్యక్తులు వేరైనా, బాగా వినండి, వ్యక్తులు వేరైనా నామము ఉంటుంది, నామము పెట్టబడుతుంది. యేసుప్రభు అని గురించి యెషయా గ్రంథం 9:6లో మనం చదువుకున్నట్లుగా యేసుప్రభు వారికి చాలా పేర్లు పెట్టబడ్డాయి. అందులో ఒక పేరు ఆయనకి ఏముందంటే నిత్యుడగు తండ్రి అని క్రిందన చాలా పైన చెప్తారు. సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని చెబుతూ క్రిందన ఏమన్నాడు చూడండి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే
పేరు పెట్టబడుతుంది ఆయనకి. ఇవన్నీ పేర్లు. నిత్యుడుగు తండ్రి అనే కూడా పేరు. అంటే తండ్రి అనే పేరుంది కానీ ఆయన తండ్రి కాడు. తండ్రి అనే పేరు పెట్టబడుతుంది, తండ్రి పేరు పెట్టబడుతుంది, కానీ ఆయన తండ్రి కాడు. ఈ విషయాన్ని గూర్చిన అవగాహన వాళ్ళు లోపించడం వల్ల, అంటే పేరు పెట్టబడితే ఒక్కడేనా, ఇద్దరు ఉండకూడదా? ఏమండి, పేరు పెట్టబడితే ఒక్కడేనా, ఉండకూడదా? ఆలోచించండి జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు యేసుప్రభువారు అన్న మాట చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. యేసుప్రభువారు ఏమంటున్నారు? నా తండ్రి పేరిట నేను వచ్చాను. ఏమండి, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. బైబిల్లో ఈ మాటలన్నీ వాళ్ళు చూపిస్తూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక. ప్రభు పేరిట వచ్చు రాజు అంటే దేవుని పేరిట ఆ రాజు పేరు ఎవరికి ఉంది? ఆ రాజు ఎవరు? యేసుప్రభు. తండ్రి పేరు ఆయనదే, అంటే యేసుప్రభువే యెహోవా. ఎలా కలిపరచుండి వీళ్ళు. ఆయన పేరుందంటే యేసుప్రభుకున్న పేరేంటి? యెహోవా కాదు, మార్గం సిద్ధపరచబడింది కనుక యేసుప్రభు ఎవరు? యెహోవా. కనుక ఇద్దరు యెహోవాలు, ముగ్గురు యెహోవాలు. ఏమండి, ముగ్గురు యెహోవాలు అని చెప్తున్నారండి. ఓకే, అంటే ఆయన పేరు పెడితే యెహోవా అయిపోతారు కదండి. అనుకుందాం, పోనీ వాళ్ళ మాటనే తీసుకుందాం. తండ్రి పేరు యేసు ప్రభువుకు పెట్టబడింది కాబట్టి యేసు యెహోవా అని కదా వాళ్ళ వాదన. అనుకుందాం, తండ్రి పేరు కుమారునికి పెట్టబడింది. ఎందుకంటే ఇప్పుడు మనం చదివాం కదండి, నా నామం ఆయనకు ఉన్నదని నిర్గమాలో చెప్పిన మాట, యోహాను సువార్త 5:43లో నేను నా తండ్రి నామమును వచ్చి అని యేసు ప్రభువు చెప్పిన మాట. దీనిని బట్టి ఏంటంటే తండ్రి నామము ఉంటే ఏమండి యెహోవా, ఎందుకంటే ఆయన తండ్రి యెహోవా పేరు కాబట్టి కొడుకు కూడా యెహోవా అనే పేరు రావాలి. కనుక ముగ్గురు యెహోవాలే. యేసుప్రభు కూడా యెహోవా. అంటే నామం పెట్టబడితే యెహోవా అన్నది నిజమైతే, కమాన్, ఇప్పుడు మీకు అసలైన మాట చూపిస్తాను. ఏంటా మాట? ఇర్మియా గ్రంథం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలారా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలన్నీ మీరు చూడాలి. ఇర్మియా గ్రంథం, ఎందుకంటే బైబిల్లోని సారం, బైబిల్లోని భావం, అక్షర జ్ఞానం లేని ఈ మూర్ఖతరం వాళ్ళు ఏమండి వక్రీకరించి బైబిల్ని ఎలా చెబుతున్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 14:9, భ్రమసి ఉన్న వాని వలె రక్షింపలేని సూర్యుని వలన నీవేళ ఉన్నావు యెహోవా, నీవు మా మధ్య ఉన్నావు. యెహోవా ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? యెహోవా, నీవు మా మధ్యనే ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకమో. ఇప్పుడు ఆయన పేరు యేసుకే పెట్టబడిందా, ఇంకెవరికైనా పెట్టబడిందా? ఇప్పుడు గొంతులో విలక్కాయ పడతారు చాలామందికి. ఏమండి, యేసు మాత్రమే యెహోవా, యేసు మాత్రమే యెహోవా, ఆయన పేరు ఆయనకి మాత్రమే పెట్టబడిందంటే పిల్లలుగా మన పిల్లలం కాదా? ఏమంటే ఆయన పేరు తన కొడుకు జ్యేష్ఠ కుమారుడికి పెట్టుకుంటే దేవుడు పక్షపాతి కాడా? కానీ మన తండ్రి పక్షపాతి కాడండి. జెంటిల్మెన్, గ్రేట్ మ్యాన్, గ్రేట్ ఫాదర్, సుప్రీం. ఆయన ఎంత మంచోడు అంటే ఆయన పేరు తన గర్భాన పుట్టిన పిల్లలందరికీ పెట్టాడు. అది యేసుకు పెట్టాడు, తన గర్భాన పుట్టిన పరిశుద్ధాత్మకు పెట్టాడు, ఇంకెవరికి పెట్టాడని చెప్తున్నాడు చూడండి. యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము. అంటే తండ్రి పేరు ఆయన ప్రజలకు ఉందా లేదా? ఉంది. అంటే ఇప్పుడు ఆయన పేరుతో మనం కూడా పిలవబడొచ్చా యెహోవా? చెప్పండి. ఎస్, యెహోవా అనగానే యేసు మాత్రమే యెహోవా, ఆయనకు మాత్రమే ఉందా తండ్రి పేరు? మనకు లేదా? మనకి కూడా ఆయన పేరు పెట్టబడింది. ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, యెహోవా దేవా అంటున్నాడు చూడండి. యెహోవా ఎవరి కోసం చెప్తున్నాడు ఈ మాట? సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ఇప్పుడు చెప్పండి, ఆయన మాటలు దొరికిన మీరు కూడా ఎవరి పేరు పెట్టబడిన వారు? ఆయన పిల్లలైతే దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములు. రోడ్డు మీద తిరిగి ఆవారగాళ్ళంతా దైవాలు కారు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళంతా దైవాలు కారు. దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వస్తుందో, ఎవరు తండ్రిని కుమారుని అంగీకరిస్తారో వారు దైవములు. వారికి మాత్రమే ఆయన పేరు అంకితం పెట్టబడుతుంది. ఇప్పుడు చెప్పండి, యెహోవా, నాకు యెహోవా అనే పేరుందా? ఎస్,
ఘంటాపదంగా చెబుతాను నేను. నా పేరు కూడా నా తండ్రి పేరు ఉంది, ఎందుకంటే నేను ఆయన వంశం, ఆయన అక్షయ బీజం నుంచి వచ్చిన వాడిని. నేను బైబిల్ ఒప్పుకుంది. నేను ఎక్కడి నుంచి వచ్చానని చెప్పింది బైబిల్. శాశ్వతులకు దేవుని అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారము అన్నాడు పేతురు పత్రికలో. అంటే ఎస్, నేను పుట్టాను ఆయనకి. పుడితే నా తండ్రి ఇంటి పేరు నాకు నేను తెచ్చుకోవడం ఏంటి, నాకు పెట్టడం ఏంటి? నాకు బై బర్త్ వస్తుంది అది. అంటే ఏమిటి, ఆస్తి వాటా ఇస్తే వస్తుందా? ఇవ్వకపోయినా ఆస్తి హక్కు ఉందా? ఎవరు వ్రాసినా వ్రాయకపోయినా ఆయన గర్భాన పుట్టినందుకు ఆస్తి హక్కు తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఎలాగైతే సంక్రమిస్తుందో పుట్టుక ద్వారా, తండ్రి అయిన దేవునికి పుట్టిన మనకు కూడా ఆయన పేరు కూడా సంక్రమిస్తుంది. ఈ సన్నాసులకు అర్థం కాదు. అయితే నువ్వు కూడా యెహోవా? అవునురా, ఆయన పేరు నాకు పెట్టబడిందిరా. నీకు పెట్టబడలేదురా, ఎందుకంటే నువ్వు అంగీకరించటం లేదు కదా. వాక్యం నీ దగ్గర లేదు కాబట్టి ఆ పేరు నీకు చెందదు. నేను అంగీకరిస్తున్నాను కనుక ఎవరు తండ్రి వాక్యాన్ని అంగీకరిస్తారో, దేవా యెహోవా నీ పేరు మాకు పెట్టబడిన వారము, నీ పేరు నాకు పెట్టబడను అంటున్నాడు. చూడండి ప్రవక్త, ఎంత బాగుంది ఈ మాట. ఇంకా 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 చూద్దాం, చాలా దెబ్బలు ఉన్నాయి. యెషయా గ్రంథం 43. అంటే ఎన్ని చోట్ల ఎంతమంది ప్రవక్తల ద్వారా నామము చెబుతారు. ఎందుకంటే నామం కదా, ఏకనామం 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 అని పిచ్చెక్కే ఈ వాగుడుకాయలు నోరు ముయించాలి అంటే, ఏకనామం అంటే ఆయనకున్న నామం క్రీస్తుకే కాదురా పిచ్చోళ్ళారా. ఆయన గర్భాన్న పుట్టే అక్షయ బీజం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు సంక్రమిస్తుంది. ఏంటది? యెషయా గ్రంథం 43 3వ వచనం 7వ వచనం చూడండి. 3వ వచనం ఎవరి కోసం చెప్తున్నాడు ఆ మాట? యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడు. అంటే యెహోవా చెబుతున్నాడు ఈ మాట, నేనే నీ దేవుడునని 3వ వచనంలో చెప్పి 7వ వచనంలో అంటున్నాడు. చూడండి 7వ వచనం, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఎంత స్పష్టంగా ఉందండి. దేవుడికి పుట్టామంటే ఈ సన్నాసులు ఒప్పుకోరండి పుట్టామంటే. అవునరా, మీరు దేవుడికి పుట్టిన వాళ్ళు కారు. మీ అందరికీ ఒక దౌర్భాగ్యుడని ఒక తండ్రి ఉన్నాడు, ఆడే అపవాది. వాడు మీ తండ్రి. ఎస్, నిజమే, మీరు నా తండ్రికి పుట్టిన వాళ్ళు కారు, మీరు దుర్బీజులు. ఎవరైతే తండ్రికి నేను పుట్టలేదు అని అంటున్నారో వాళ్ళందరూ కూడా దుర్బీజులు. ఇది చాలా పెద్ద పదం అండి. చాలా సంస్కృతంలో గట్టిగా ఉంది కానీ పదం అందంగా కనబడుతుంది, కానీ వాడుక భాషలో మాట్లాడితే ఇది ఒక పెద్ద బాధ కలిగించే పదం. అంటే సక్రమమైన సంతానం కాదురా మీరు, అక్రమ సంతానం. నేను నా దేవుడికి పుట్టాను, ఎందుకంటే ఒప్పుకుంటున్నాను ఆయన మాటల్ని. ఆయన పుట్టించిన జనమని, ఆయన సృజించిన జనమని, ఆయన సంకల్పంలో పుట్టింపబడిన వారమని, క్రొత్త నిబంధన పాత నిబంధన ఇన్ని మాటల్లో దేవుడు చెబుతున్నా నేను పుట్టలేదు, మనం ఆయనకు పుట్టిన వాళ్ళం కాదు, మనం దేవుడికి పుట్టడం ఏంటండి అని మాట్లాడే ఈ మూర్ఖులు ఎస్ నిజంగా దేవుడికి పుట్టిన వాళ్ళు కారు, వీళ్ళు సంకర జాతి. అంటే ఎవరికి పుట్టిన వాళ్ళు? మీరు మీ తండ్రి అపవాది సంబంధులని యేసుప్రభు అందుకే అన్నాడు, రే మీరు నన్ను ఒప్పుకోరురా, మీరు నన్ను ఒప్పుకోరు. మరి మీ డాడీ ఎవరు? నా తండ్రి కాదు, మీ తండ్రి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చెబుతాడు. చూడండి, వీళ్ళ డాడీ కోసం కనుక వాడేరా మీ తండ్రి అంతా. ఎప్పటికైనా యెహోవాను మీ తండ్రిగా ఒప్పుకుంటే ఆయనకు పిల్లలు అవుతారు మీరు. కబడ్దార్. ఆయన మాకు తండ్రి కాడు, మేము ఆయనకు పుట్టిన వాళ్ళం కాదంటారా? అయితే ఒప్పుకుంటున్నారు మీరే పరోక్షంగా. ఏమని? మీరందరూ దయ్యానికి పుట్టినోళ్ళు, అబద్ధానికి పుట్టిన వాళ్ళు, సత్యాన్ని అంగీకరించని వాళ్ళు, దయ్యపు పుత్రులు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమున, శ్రేష్టమైన నామమును దూషించేవాళ్ళు వీరే కదా. నా పేరు మీకుందని యెహోవా అంటే వెటకారంగా ఏం మాట్లాడో తెలుసా అండి? అవును, మరి యెహోవా ఆయనే కాదు, ప్రసన్నబాబు అటండి, వాడు కూడా యెహోవాటండి. అవునరా, నేను కన్న యెహోవాను కాదురా, నేను ఆయన గర్భాన్న పుట్టి ఆయన పేరు పెట్టబడిన వాడురా. ఆయనే పెట్టాడురా నాకు పేరు. పేరు పెట్టబడిన శ్రేష్టమైన నామం ఏంటది? యెహోవా అన్న నామం. నాకు ఉన్న నామం, నా తండ్రి నాకు పెట్టిన నామం. మరి మీ నాన్న ఏం పెట్టాడు?
నువ్వు ఒప్పుకోవు కదా. అందుకే మీ నాన్న పేరు చెప్పడానికి నేను యెహోవాకు పుట్టాను అని ఒప్పుకోలేని దుర్బీజులు మీరు. దూషిస్తున్నారు. అందుకే ఏంటి బాబు దేవుడికి పుట్టామా, దేవుడికి మనం పిల్లలమా? చదవండిరా అంధులారా, చదవండి. ఏమంటున్నాడు చదవండి. యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని సృజించడం మాత్రమే కాదు, పేరు కూడా పెట్టేశా. ఎవరి పేరు? నా నామం అంటున్నాడు చూడు. నా నామము పెట్టబడిన వారందరినీ. ఏసొక్కడికే పెట్టేశాడు పేరు. ఏసొక్కడికైనా ఉందా నామం? ఏంటి తెలుసురా బైబిల్ మీకు? మీకు బైబిల్ అర్థం కాలేదు సోదరులారా. ఇప్పటికైనా మీ మనోనేత్రాలు వెలిగించుకోండి, నిజాలు గ్రహించండి. తండ్రి ఆవేదనతో నేను జన్మనిచ్చిన వాడను, నేను తండ్రినైతే నాకు ఇచ్చిన కీర్తేది, నేను తండ్రినైతే నాకు ఇచ్చిన గుర్తింపేదని తండ్రి బాధపడ్డం మీకు అసలు చెవున పట్టలేదే? ఏమండి మలాకి గ్రంథంలో ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడు? 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన బాధ అర్థం కావట్లేదండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు దయ్యపు పుత్రులు. కొడుకు అయితే ఆయనకు పుడితే మా నాన్నకు పుట్టానని నువ్వు చెప్పుకోవాలి కదా. ఏమండి అదే అంటున్నాడు అక్కడ మలాకి 1:6. కుమారుడు తండ్రిని గనపరుస్తాడు కదా. దాసుడు కనీసం ఒక పనివాడైనా తన యజమాని గనపరుస్తాడు కదా. నా నామాన్ని నిర్లక్ష్యం పెట్టే రే యాజకులారా, దొంగలారా. యాజకులారంటే వీళ్ళే దేవుని పక్షాన నిలబడి ఏదో పెద్ద దేవుని కోసం మేము ఉద్ధరించే ఉద్దండులు అనుకునే యాజకులైన దొంగలు. నేను తండ్రిని కదా, తండ్రిని కన్నవాడిని అంటే వీళ్ళు. నువ్వు మాకు తండ్రివి కావు, యేసు నీకు పుట్టలేదు, మేము నీకు పుట్టలేదు. బైబిల్ అర్థం కావట్లేదు వీళ్ళకి. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏదిరా? నేను యజమానుని అయితే నాకు భయపడవా నువ్వు? సైన్యములకు అధిపతి యెహోవా చెబుతున్నాడు. ఆలోచించండి అర్రా. ఆయన నామం మనకు పెట్టబడింది అంటే ఇప్పుడు ఆయన పేరు మనకు కూడా ఉందా? ఉందని ఒప్పుకోవాలి. బైబిల్ ఇచ్చిన ఇంకా చూడండి అయిపోలేదు, ఇంకా ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరి నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండను, ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడిన 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. 2 పేర్లు రాశారటండి. ఎవరెవరి పేరు ఉందట వాళ్ళకి? ఎవరి 144,000 మంది? 144,000 మంది ఎవరు? ఆయనను స్వీకరించిన జనాంగం. ఇశ్రాయేలు మాత్రమే కాదు, ఈరోజు ఆయన అంగీకరించిన వాళ్ళమైతే అబ్రహాము సంతానం మనం కూడా. ఇశ్రాయేలు మాత్రం అబ్రహాం సంతానమా? విశ్వాసము ద్వారా మీరు కూడా అబ్రహాము యొక్క సంతానం అన్నాడు గలతీ పత్రికలో. ఏమండి 3వ అధ్యాయం చివరి మాటలు. ఆ పక్షమందు మీరు కూడా అబ్రహాము సంతానం, దేవునికి పిల్లలు, అబ్రహాముకు పిల్లలు కనుక నమ్మితే మీరు కూడా పిల్లలైతే మీ నొసల మీద ఏమి రాశారట? ఆయన నామము. అంటే యేసునామము మీ మీద రాయబడిందట. అంటే మనకి యేసు పేరు పెట్టాడా? ఎస్. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న నొసళ్ళ మీద రాసేసారట. అంటే నిజంగా నొసల మీద అని కాదు, బ్రాండ్. ఎవరు మీరు? హూ ఆర్ యూ? మీకున్న పేరెవరిది? గొప్ప నామం కలిగిన జనం. ఆ నామం తన కొడుక్కే పెట్టుకోలేదు, యేసుకు మాత్రమే పెట్టేశాడు పేరు. అందుకే 2వ యెహోవా, పరిశుద్ధాత్మకు పెట్టాడు, అందుకే 3వ యెహోవా. 3 యెహోవాలని చెప్పుకుని మూర్ఖులు, మరి పిచ్చోళ్ళారా, వాళ్ళిద్దరికే కాదురా, తన నామాన్ని అంగీకరించే ప్రతి ప్రజకి నొసటి మీద ముద్రించేశాడు ఆయన పేరు, ఆయన కొడుకు పేరు. ఉందా మనకి పేరు? నీకు ఉండదులే, ఎందుకంటే నీ నొసల మీద ఎవరున్నాడు? శాటన్. మీరు దుర్బీజులు కదా, ఏమండి? మీరు వక్ర సంతానం కదా, అంగీకరించిన వాళ్ళు. వాళ్ళంతా ఎవరి పిల్లలు? మీ తండ్రి వేరే కూడా ఉన్నాడు, వాడు అక్రమకారుడు, వాడి పిల్లలు, వాడి పేరు ఉంటుంది మీకు. కనుక నా తండ్రి పేరుని మీరు ఒప్పుకోరు, నేను యెహోవా పేరు నాకు ఉందంటే మీరు ఒప్పుకోరు. ఒప్పుకోని ప్రతి వాడు అపవాది పుత్రుడు. ఏమండి ఇంకో మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఎన్ని మాటలు! పాత క్రొత్త నిబంధనలో నామాన్ని గూర్చి ఎంత విశ్లేషణ ఇస్తున్నాడండి దేవుడు. కానీ అందులోకి కనబడదు ఈ మాట.
ప్రకటన గ్రంథం 3:12 జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. నువ్వు జయిస్తావా? అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికి నీ వదిలి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరు, ఏం పేరు? నా దేవుని పేరు అంటున్నాడు యేసుప్రభు. నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసెదను. అక్కడ ఆల్రెడీ పెట్టేశాడు పేరు. పాత నిబంధనలో మనం చదువుకుంది, నా పేరు పెట్టబడిన జనం, ఆయన సంతానం, ఆయన నామం ఈరోజు మనకు కూడా పెట్టబడింది. అవునా? ఎస్. నా దేవుని పేరును అంటున్నాడు చూడండి. నా దేవుని పేరును పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమున నా దేవుని పేరును, పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఎప్పుడైతే క్రీస్తును రక్షకుడిగా అంగీకరించావో నువ్వు ముద్రించబడిపోయావు. ఎవరు వాడవి? ఆయన జనాంగం, ఆయన సొత్తైన ప్రజలు. బ్రాండ్ పడిపోయింది మీకు. ఇప్పుడు పేరు పెట్టుకోవచ్చు. అవునండి, తాళి కట్టనంత వరకు ఇంటి పేరు ఉంటుంది. తాళి కట్టాక యజమానుడి పేరు ఉంటుంది నీకు. యేసు ప్రభువును నువ్వు అంగీకరించి ఎప్పుడైతే తలదించి బాప్తీసం తీసుకున్నావో నీ పేరు మారిపోయింది. ఏంటి నీ ఇంటి పేరు? యెహోవా నా ఇంటి పేరు, యేసే నా ఇంటి పేరు. యేసయ్య నీ పేరు కాదా? యెహోవా అనే పేరు నీకు లేదా? నమ్మిన ప్రతి వాడికి దేవుడు రాసిన ఇచ్చిన అధికారపూర్వకమైన పేరండి ఇది, నామం. అంటే అందరి మీద పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నమ్మిన వాళ్ళందరి మీద ఆయన పేర్లు ఉన్నాయా? యెహోవా పేరు ఉందా? యేసు పేరు ఉందా? ఉంది. మార్కు సువార్త 9:41. మార్కు సువార్త 9:41 చూడండి ప్రియులారా. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు చల్లనీళ్లు తాగనిచ్చేవాడు అన్నాడు చూడండి. నా పేరిట అంటే ఆ నా పేరిట అంటే క్రీస్తు పేరు కూడా మీకు ఉందా? ఇందాక చెప్పాడు కదా, తండ్రి పేరు ఉంది, కుమారుడి పేరు మీకు వచ్చేసింది. క్రిస్టియన్స్ అంటే క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తు స్వరూపములో కనబడేవాళ్ళు, దైవముగా సమాజానికి కనిపించేవాళ్ళు. యెహోవా అందులో కనబడుతున్నాడు, క్రీస్తు అందులో కనబడుతున్నాడు. అంటే ఆయన పేరు మీకుందా? దేవుని పేరు నీకుందా? క్రైస్తవుడా, నువ్వు నిజంగా తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని అంగీకరిస్తే ఆయన పేరు నీకు ఉంది. ఇప్పుడు ఆయన నామము పెట్టబడింది కనుక ఆయనే ఈయనని కలగోర వంట వండే దౌర్భాగ్యులారా, దుష్టులారా. తండ్రి పేరు కుమారుడికి ఉంది కనుక తండ్రే కుమారుడు ఒక్క నామమే, ఇద్దరు ఒక నామము, ఇద్దరు ఒక్క నామమే, ఇద్దరు కారు ఒక్క నామమే, ఒక్కరే అని మసి చేసి మారడికాయ చేసి ఏమండి మోసగించి మాయ చేసే ఈ మాయ బోధకుల మాటలు నమ్మకండి. ఏమంటున్నాడు? ఆయన పేరు మీకు కూడా ఉంది. యేసుకున్నంత మాత్రాన ఆయన పేరట యెహోవాయే, యేసు ప్రభువుకు పేరుంది. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు? ఒక్కడే. తండ్రి అయినా కుమారుడైనా ఒక్కడే. ముగ్గురుగా కనిపించే ఒక్క దైవం అని మాట్లాడే పిచ్చోళ్ళంతా కూడా పేరు పెట్టినంత మాత్రాన ఒక్కడ కాదు. అలాగనుకుంటే మనందరికీ ఆయన పేరు పెట్టాడు కాబట్టి మనం వేరుగా లేవా, ఉన్నామా? చెప్పండి. మనందరికీ ఆయన పేరు ఉన్నది అంటే మనం ఒక్కటిగా ఉన్నామా, ఆయనకు కాకుండా విడిగా ఉన్నామా? విడిగానే కనబడుతున్నామండి. ఒక్కటేం కర్మ, కొన్ని లక్షల మందిగా కనబడుతున్నాం ఆయన నమ్మిన ప్రజలు, కోట్ల మందిగా కనబడుతున్నాం ఆయన నమ్మిన ప్రజలు. ఒకటా? పేరు పెట్టబడింది కాబట్టి ఒక్కడేనా? ఏమండి? ఆయన నామము పెట్టబడింది. అదే ముందు మీకు చదివించాను చూసారా, నా నామం ఆయనకు పెట్టబడి ఉన్నది, యేసుప్రభుకే పెట్టాడు ఆ పేరు. అంటే ఏంటి? తండ్రిగా యెహోవాగా కనిపించిన ఆయనే యేసుప్రభువుగా పేరు మార్చుకొని వచ్చిన ఏకదైవం. అక్కడ యెహోవాగా కనబడినా వేరుగా, ఇక్కడ కుమారుడిగా కనబడుతున్నా ఒక్క దైవం కాదురా. అక్కడ యెహోవా వేరు, ఆయన పంపగా వచ్చిన కుమారుడైన క్రీస్తు వేరు. ఆయన పేరు కుమారుడికి పెట్టబడింది, కుమారుడు వేరు. అంటే తండ్రి పేర్లు కుమారుడికి పెట్టబడదా? పెట్టబడుతుంది. నా పేరు లాజరస్, మా తాత పేరు నాకు పెట్టబడింది లాజరస్ కాబట్టి ఆయన పేరు లాజరస్సే. ఇప్పుడు ఆయన నేను ఒక్కటా వేరువేరా? పేరు పెట్టినంత మాత్రాన ఒక్కటి కారురా, ఒక్కటి కారు కాకూడదు. ఒక్క పేరు కనుక ఒక్కడనే సన్నాసులారా. ఏమండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి నామము నామము నామం. అవును, తండ్రి పేరేరా ఉంది. తండ్రి పేరు ఉందా? అవును, ఎందుకు ఉండదు? తండ్రి పేరు ఉంటుంది.
ఉం? ఉం. ఏమంటే ప్రపంచంలో పరిపాలించిన చక్రవర్తులు ఉంటారండి. జార్జ్ చక్రవర్తులు ఉంటారు, తెలుసా మీకు? జార్జ్ 1, జార్జ్ 2, జార్జ్ 3, జార్జ్ 4 చదువుకున్నారా? మరి చరిత్రలో జార్జ్ అని పిలువబడ్డారు వాళ్ళంతా. అంటే జార్జ్ అని పేరుంది కాబట్టి ఒకడా? ఏమండి జార్జ్ 2 కూడా, సైరస్ 1, సైరస్ 2 అని ఉంది, అవునా? ఇప్పుడు కోరెష్ ఒక్కడా ఇద్దరా? ఏమండి 1, 2 ఇద్దరు కోరెషులు రా. పేరు మాత్రం తండ్రి పేరే కొడుకు పెట్టుకున్నాడు. నేను కూడా కోరెష్నే, నేను కోరెష్ 2. ఏమండి ఈరోజు మన మానవ చరిత్రలో కూడా చాలామంది పేర్లు పెట్టుకున్న రాజవంశీకులు ఉంటారండి, లేరా? సీజర్లు ఉన్నారండి. ఏమండి రోమా ప్రభుత్వాన్ని పాలించిన సీజర్, వాళ్ళకి ఇండివిజువల్ పేర్లు ఉంటాయి ఎవడైనా సరే. ఏమండి సీజర్ అగస్టస్, సీజర్ డొమిషియన్, కానీ వాళ్ళు పిలిచే పేరేంటి తెలుసా? సీజర్, కైసరు చక్రవర్తి, క్లాడియస్. అంటే వాడికి ఏ సొంత పేరు లోనున్నా వాడి ప్రధానమైన పేరు, వాడి యొక్క సంతానము పేరు, వాడి యొక్క వంశము పేరు, దట్ ఈజ్ సీజర్. సీజర్ 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 సీజర్. రోమా చక్రవర్తులందరూ సీజర్లుగా పిలువబడ్డారు. ఏమండి అక్బర్ 1, అక్బర్, బాబర్ వీళ్ళందరూ మొఘలు చక్రవర్తులు, మొఘల్స్ అంటారు వాళ్ళు, మొఘల్స్. మరి మీరెవరు చెప్పండి? యెహోవా అన్న నామము పెట్టబడిన వారు మీరు, ఆయన నామము పెట్టబడిన జనాంగం మీరు. యేసుకు పెట్టేసి మీకు పెట్టలేదా పేరు? పక్షపాతి కాడా ఆయన? మీరు కూడా ఆయన పిల్లలే కదండి, ఆయన గర్భాన పుట్టిన వాళ్ళే కదండి. యేసు ప్రభు జ్యేష్ఠుడు, మొదట పుట్టాడు కాబట్టి ఆయనకి జ్యేష్ఠత్వం వచ్చింది. తర్వాత మనమంతా పుట్టాం, అలాగని పిల్లలు కామా? ఆయన అంగీకరిస్తే పిల్లలం, ఆయన నామం పెట్టబడితే పిల్లలం. ఏమండి కనుక పెట్టబడిన నామము యేసు ప్రభు వారికే కాదు, మనకు కూడా ఆయన నామము పెట్టబడింది. యెహోవా అన్న నామం యేసుకు మాత్రమే సొంతం కాదు, ఆయన నామము ఆయన ప్రజలకు కూడా పెట్టబడింది. దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు, అందుకే సొత్తు. మీరు నా వాళ్ళు, నా పేరు పెట్టబడిన జనాంగం, నా పేరు పెట్టబడిన ప్రజలు. నేను యెహోవానైతే, నా వంశము యెహోవా వంశం అయితే, నా వంశం ఉన్నవాడు వంశం అయితే, ఉన్నవాని వంశములో నుంచి వచ్చిన మీరందరూ ఎవరు? ఉన్నవాళ్ళు. నేను నిత్యత్వంలో నుంచి ఉన్నవాడినైతే, నిత్యత్వంలో ఉన్న నాలో నుంచి వచ్చిన మీరంతా ఎవరు? నిత్యులు. నేను నిత్యుడనైతే మీరు నిత్యులే, నేను ఉన్నవాడినైతే మీరు ఉన్నవాళ్లే, నేను యెహోవానైతే మీరు యెహోవాలే, నేను యేసునైతే మీరు యేసులే. ఎందుకంటే ఆయన కొడుకు పేరు కూడా పెట్టాడు మనకి. క్రైస్తవుడు, క్రీస్తు నామాన్ని ధరించుకున్నవాడు. కనీస అవగాహన కూడా లేకుండా, ఏమండి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ ఒక్క పేరు అంటున్నాడంటే, పేరు ఒక్కటే. ఏంటది? జీసస్ అన్న పేరులో యెహోవా అన్న పేరుంది, పరిశుద్ధాత్మ అన్న పేరులో యెహోవా, ఎందుకంటే ఆయన ఇంటి పేరు. ఏమండి మనకి ఏ పేర్లున్నా అప్పుడప్పుడు చూడండి, కొణిదెలవారి వివాహ సందడి ఆహ్వానం అంటారు. కొణిదెలవారి ఏంటి అంటే వాళ్ళ ఇంటి పేరుది. తండ్రుల నుంచి వచ్చేది ఇంటి పేరు, సంక్రమించేది ఇంటి పేరు. జార్జ్ చక్రవర్తుల వంశం, అవునా? ఫరోల వంశం, ఫరో 1, ఫరో 2, ఫరో 3. ఎంతమంది ఫరోలు కనబడతారు మనకి ఈజిప్షియన్ నాగరికతలో? పేరు హేరోదులు ఎంతమంది కనబడతారు? ఏమండి చాలామంది హేరోదులు కనబడతారు. పేరు ఒక్కటిగా కనిపించినంత మాత్రాన ఒక్కడనే మూర్ఖుడుగా ఉండకూడదు నువ్వు. పేరు ఒక్కటైతే ఒక్కడేనా? నా ఒక్క పేరు మీదే ముగ్గురు వచ్చారు. అందుకే చూడండి యేసు ఎంత చక్కగా చెప్పాడండి, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, అయినా మీరు నన్ను అంగీకరింపర్రా. యేసుప్రభు అదే కదండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇందరు చదవండి, యోహాను సువార్త 5:43. నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. నేను వేరు, నా తండ్రి వేరు, ఆయన పేరు నాకు పెట్టాడు. యెషయా 9:6 అన్నాడు కదా, నిత్యుడకు తండ్రి అని నీకు పేరు పెట్టబడినా, అని తండ్రి నామం నాకు వచ్చింది. యెహోవా అనే నామం నాకు ఉంది, కొడుకుని కదా. ఏమండి జైశాలి పీడి సుందర్రావు అన్నప్పుడు ఆ జైశాలి అనే పేరు ఆయన గర్భాన్ని పుట్టిన నాకు రాదా? సుందర్రావు అనేది ఆయన పేరు అయినప్పుడు, ఏమండి సుందర్రావు అనే పేరు నాకు రాదా? ఎస్, నా కొడుకు పెట్టాను, అభిజ్ఞ సుందర్. ఏమండి కుమారుడిగా నాకు పుట్టిన కొడుకు, కుమార్తెగా జాన్సన్ గారికి మరి ప్రమీలాకి పుట్టిన కుమారుడు, వాడి పేరు ఏంటి? సుందర్, దేవసుందర్.
అభిజ్ఞ సుందర్, దేవ సుందర్, ఈ అందరిలో కనిపించేది సుందర్ 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 సుందర్. సుందర్రావు కనబడుతున్నాడు అందులో. ఎందుకు? తండ్రి కదా. అది తండ్రిని గౌరవించుకునే విధానం, పేరును పెట్టుకొని గౌరవించే విధానం, పేరుకిచ్చే ప్రాధాన్యత. ఒక్క పేరు కనుక ఒక్కటని కాదు. తండ్రి పేరే కుమారుడికి వచ్చింది, కుమారుడి పేరే పరిశుద్ధాత్ముడు ఎవరి పేరు మీద వచ్చాడన్నది చూడండి. ఏమండి? యోహాను సువార్త 14:26 తండ్రి పేరు పోనీ యేసు ప్రభువు పెట్టబడింది. మరి తండ్రి పేరు ఏంటి? యెహోవా కదా. ఆయన పేరు యేసుకు వచ్చింది. ఇప్పుడు యేసు పరిశుద్ధాత్మ కోసం ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే తండ్రి నా పేరు మీదే పంపిస్తున్నాడు. ఎందుకు? నా పేరు ఎవరిది? నేనే పేరు మీద వచ్చాను. యేసుప్రభు ఏ నామం మీద వచ్చాడు? నా తండ్రి నామమున అన్నాడు కదా ఆయన. ఏమండి? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఇది ఎలాగే ఉంచండి. యోహాను 5:43 చూడండి. యేసుప్రభు తన కోసం ఏం చెప్పుకున్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చాను. అంటే యేసుప్రభుకున్న నామం ఏ నామం? తండ్రి నామం, యెహోవా అనే నామం. అంటే యేసన్నా యెహోవా అన్న పేరు ఒకటే. ఏమండి? ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ కోసం ఏమన్నారు చూడండి. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి వేరేగా ఉన్నాడు. నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే నాదంటే మళ్ళీ కొత్త పేరు ఏమీ లేదు నాకు. ఎందుకంటే నాకున్న పేరు ఎవరిది? తండ్రి పేరే. అంటే నేను వచ్చినా పరిశుద్ధాత్ముడు వచ్చినా ఒక్క పేరు మీదే వచ్చాం. వన్ నేమ్, ఒకే నామం. అది యెహోవా అనే నామం, అది యేసు అనే నామం. అందుకే కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రికలో మనం చదివితే ఒకే ఒక నామములో రక్షణ, ఈ నామములో తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు అని వాళ్ళు ఎందుకు ప్రకటించారు తెలుసా? ఒక్కడని కాదు, అక్కడ ముగ్గురు ఉన్నది, మా ముగ్గురు పెట్టుకున్నది వన్ నేమ్, ఒక పేరు. అదండి భావం. ఎంత స్పష్టంగా ఉందండి బైబిల్లో ఈ మాటలన్నీ మనకి. కానీ అందులకు కనబడదు. చూస్తారా ఫిలిప్పీ పత్రికలో ఏ నామం అంటున్నాడు చూడండి. ఏ నామమున రక్షణ? అపోస్తుల కార్యాల్లో వాళ్ళు ఇచ్చిన బాప్తిస్మం ఏ నామములో రక్షణ? ఇవన్నీ మనం చూడగలిగితే ఎవరి నామం? యేసునామం. అంటే యేసునామం ఎవరి నామం? యేసునామం తండ్రి నామం. పరిశుద్ధాత్మ నామం ఎవరి నామం? అది యేసునామమే. నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. అంటే యేసన్న, పరిశుద్ధాత్మన్న, యెహోవా అన్న, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురిది ఒక్క నామం, వన్ ఫ్యామిలీ. కాబట్టి ఒక్క పేరు, పేరొక్కటి కాబట్టి మనుషులు ఒక్కడనుకో, పేరొక్కటి కనుక ఒక్కడే అనుకో. అలాగనుకుంటే ఆయన పేరు మనకే ఉంది, మనం వేరుగా లేమా? పేరు పెట్టబడింది, అలాగే విడిగా ఉన్న కొడుక్కి పేరు పెట్టబడింది. ఏమండి? అందుకే ఏ నామములో రక్షణ అన్నాడు? ఆకాశమందు ఏ నామములోనూ మీకు రక్షణ లేదు, మరి ఎవని వలన మీకు రక్షణ రాదు? ఈ నామమున. యోహాను అపోస్తుల కార్యాలు 4:12 చూడండి. అపోస్తుల కార్యములు 4:12 అండి. మరి ఎవని వలన రక్షణ లేదు? ఏ పేరులోనూ రక్షణ లేదు, ఈ నామం. ఏంటా నామం? ఆ రోజు వాళ్ళందరూ తప్పించి పిలిచి కొలిచిన నామం యేసునామం. మరి యేసునామం ఎవరి నామం? తండ్రి నామం. అది యేసు పేరు తండ్రి పేరండి. ఆ పేరులో ఉన్నది ఏంటి తెలుసా? ఇమ్మానుయేలు అన్నాడు. అంటే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించువాడు, రక్షకుడు, రాజు, క్రీస్తు, అభిషక్తుడు. ఒకటి కాదని చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. మరి ఏ నామములోనూ రక్షణ లేదు. మీరు ఎవరెవరో దేవుళ్ళ పేర్లు చెప్తున్నారేమో, మనుషుల పేర్లు చెప్తున్నారేమో. భూమి మీద ఉన్న దేవుళ్ళు మనుషుల పేర్లు కాదు రక్షణ. మీకు రక్షణ రావాలి అంటే ఏకనామం, ఒక్క నామం. నామం ఒక్కటే, దేవుళ్ళు ఒక్కటి కాదు, నామం ఒక్కటే. మరి ఏ నామములు అంటున్నాడు అక్కడ? ఎవని వలన రక్షణ లేదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలెనని ఆకాశము క్రిందన మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ పేరులోను, ప్రసన్నబాబు అనే పేరులో రక్షణ లేదు, జార్జ్ అనే పేరులో రక్షణ లేదు, పాల్ అనే పేరులో రక్షణ లేదు. ఏమండి? ఫరో అన్న పేరులో రక్షణ లేదు, సైరస్ అనే పేరులో రక్షణ. ఇవి కూడా చాలా గొప్ప పేర్లే. ఏ పేరులోనూ రక్షణ లేదు, ఒక్క నామం. ఏంటా నామం?
యేసుక్రీస్తు వారి నామం, ఆయనకు పెట్టబడిన తండ్రి నామం. కనుక ముగ్గురు పేర్లు ఒకటైనప్పుడు ఒక్క నామమే అని ప్రయోగించబడింది. అది నామము యొక్క పరమార్థం. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ ముగ్గురు పేర్లు చెబుతున్నాడు. ఒక్కడైతే ఒకడి పేరు చెప్పాలి, ఒక్కడే ఉన్నాడని చెప్పాలి. ముగ్గురు ఎందుకు చెప్పాలి? 3 వ్యక్తుల కోసం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి. ఎందుకంటే ముగ్గురిది ఒక్క పేరు, వన్ నేమ్ కనుక ఒక్క నామము అని చెప్పాడు. అది నామముల యొక్క అర్థం, పరమార్థం. ఒక్క పేరు అన్నాడు కాబట్టి ఒక్కడని కాదు. కనీస జ్ఞానం కూడా లేని మూర్ఖులు బైబిల్లో ఉన్న సత్యాన్ని వక్రీకరించి అపార్థం చేసి తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా అంగీకరించకుండా ఎంతమందిని నాశనానికి, నరకానికి పంపిస్తున్నారని మరలా చెప్తున్నాను. ఎవరు తండ్రిని, కుమారుడు, పరిశుద్ధాత్మని విడివిడిగా ఒప్పుకోరో, ముగ్గురు దేవుళ్ళుగా వేరువేరుగా ఉన్నారు అన్ని కాలాలలో అని అంగీకరించారో, వాళ్ళకి వచ్చేది నిత్యాగ్ని దండన. ఏమండి మా ఒళ్ళు మరి అలాగని చచ్చిపోయారు, పోయారు నరకానికి, నో డౌట్. నువ్వు తర్వాత వెళ్ళి కలుసుకుంది కానీ నమ్మకపోతే. లేదు నమ్ముతావా? కమాన్ నమ్ము. తండ్రి వేరు, కుమారుడు వేరు. తండ్రిని కుమారుని ఒప్పుకుంటే నీకు నిత్య జీవం. ఆయన పంపగా వచ్చిన కుమారుని యేసుప్రభుని అంగీకరిస్తే ఆయన పేరులోనే నీకు నిత్య జీవం ఉందని చెప్పాడు. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు దేవుని కుమారుడు. అంటే దేవుడు వేరుగా ఉన్నాడు, యేసు వేరుగా ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో, కొడుకని ఒప్పుకోవాలి. యేసు అనే సంగతి తర్వాత. ఏమండి, యేసు దేవుని కొడుకని, యేసుని ఒప్పుకోమని చెప్పట్లేదు. యేసు దేవుని కొడుకు అని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మరొకరిని ఒప్పుకోకపోతే ఏమంటే మనిషి దేవునికి పుట్టిన కొడుకు కాదండి, లేదంటే యేసు ప్రభు దేవుడికి పుట్టలేదండి అని ఒకవేళ నువ్వు అంటే నీలో ఏమి లేదు, అసలు దేవుడే నీ యందు లేడు. మరి దేవుడిని యందు లేకపోతే నీకు వచ్చే కర్మ ఏంటి? నరకం. మరి ఇలా నమ్మి చచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? గన్ షాట్గా నరకానికి పోయారు వాళ్ళందరూ. గన్ షాట్గా చెప్తున్నాను నేను. కనుక ఇక మీదట మీరైనా నమ్మండి. తండ్రిని తండ్రిగా ఒప్పుకోండి, కుమారుని కుమారునిగా ఒప్పుకోండి. తండ్రి పంపగా వచ్చిన కుమారుడిని క్రీస్తును విశ్వసించండి, లేదా దేవుడు మీలో ఉండడు. ఇంత స్పష్టమైన ఆధారాలతో నామముల యొక్క విలువ వీళ్ళకి అర్థం కాదండి. అందుకే అపోస్తుల కార్యాలు ఏ నామము చెప్పినా యేసునామం, 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 ఈ నామం అనే తప్ప ఏ నామంలో రక్షణ లేదని పౌలు కానీ, పేతురు కానీ, అపోస్తులు కానీ ఎందుకు ఒక్క నామానే చెప్పారు తెలుసా? ముగ్గురు దేవుళ్ళది ఒక పేరే గనుక. ముగ్గురు దేవుళ్ళు ఒక పేరు మీదే ఉన్నారు కనుక. వాళ్లే కాదయ్యా, ప్రతి మనిషి నమ్మిన, ఆయనను రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఆయన పేరు పెట్టబడిన జనాంగం కనుక. ఆయన పేరు మనకు కూడా పెట్టబడింది కనుక, అది దేవుడే ఒప్పుకున్నాడు కనుక. మీరిస్తే ఏంటి, మీరు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోపోతే ఏంటి, డోంట్ కేర్. మీరు ఒప్పుకోవాలా లేదా మీరు మాకైనా సిఫారసు ఇవ్వాలా, మీరేమైనా అంగీకార యోగ్యత పత్రం మాకు ఇవ్వాలా? మీ పత్రాలు చిత్రాలు మాకేం అవసరం లేదు. పొండి, గో టు హెల్, నరకానికి పొండి. ఎందుకంటే మేము అంగీకరిస్తున్నాం. దేన్ని అంగీకరిస్తున్నాం? యేసు తండ్రి పంపగా వచ్చిన కుమారుడు. ఎస్, హీస్ సన్. ఈయన కొడుకైతే ఆయన ఎవరవుతున్నారు? తండ్రి. ఆయన తండ్రిగా ఉన్నాడు, ఈయన కుమారుడిగా ఉన్నాడు. ఆయన నామమే ఈయనకు వచ్చింది, ఈయన నామమే పరిశుద్ధాత్మకు వచ్చింది. ఒక్క పేరే, ఆ పేరే మనకి కూడా వచ్చేసింది. వన్ నేమ్. ఒక్క పేరు కలిగిన వాళ్ళం మనమంతా, దేవుని పిల్లలారా. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం, వాళ్ళు ముగ్గురుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనించగలగాలి. కొన్ని మాటలు చూద్దాం. లోకాసువార్త 11:13. లోకాసువార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరలోకమందున్న ఏమండి మీ తండ్రి ఏమిస్తారట? తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును యేసుప్రభు అన్నాడు. అంటే తండ్రి పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన్ని మీరు అడిగితే ఇస్తాడు అని యేసు అంటున్నాడు. ముగ్గురు కనబడుతున్నారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఎస్. అపోస్తుల కార్యాలు 2:33.
ఏమండి? అపోస్తుల కార్యములు 2:33, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి యేసుప్రభువారు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం ఎవరి వల్ల పొందాడట? ఈయనగా తండ్రి వలన పొంది, మీరు చూచూచూ వినుచున్న దీనిని కుమ్మరించుచున్నాడు. ఇక్కడ కూడా చూడండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా మనకు కనబడుతున్నారు. 2 కొరింథీ పత్రిక 13:14 2 కొరింథీ పత్రిక 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడేయుడునుగాక. ముగ్గురు కోసం ఎందుకు చెప్తున్నాడు? ముగ్గురు ఒక్క దేవుడైనప్పుడు నాటకాలు ఆడుతున్నాడు దేవుడు? ముగ్గురుగా కనబడి, ముగ్గురుగా ఎందుకు కనబడాలి? ఒక్కడిగా ఉన్నప్పుడు ముగ్గురుగా ఉంటేనే ఆయన ముగ్గురుగా ప్రత్యక్షం కనబడుతున్నాడు. ఆయన మనుషులను మోసం చేయవలసిన అవసరం ఆయనకు లేదు. ఏమండి? కనుక ప్రభు అయిన క్రీస్తు కృప, దేవుని తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ముగ్గురు ఏమండి మనందరికీ తోడుగా ఉన్నారు. ముగ్గురు. యోహాను సువార్త 15:26 చూడండి. యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. తండ్రి యొద్ద, తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన. ఏమండి? నేను వెళ్ళి ఆయన పంపిస్తాను అంటే అక్కడ ఉన్నాడనే కదా. నేను వెళ్తున్నాను, ఆయన పంపిస్తాను అనగా తండ్రి యొద్ద నుండి, తండ్రిలో నుంచి కాదు, తండ్రి యొద్ద, తండ్రి దగ్గర ఒక ఆయన ఉన్నాడు. తండ్రి యొద్ద నుండి బయలుదేరుతాడు, ఆయన స్టార్ట్ అవుతాడు. బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. నేను ఎక్కడున్నాను? తండ్రి యొద్ద ఒకరు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు. తండ్రి వేరేగా ఉన్నాడు. తండ్రి, పరిశుద్ధాత్మ, భూమి మీద ఉన్న నేను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి? ఇంకొక మంచి మాట చూస్తారా? ఇంకొక మంచి మాట 2 యోహాను పత్రిక 1:3 2 యోహాను పత్రిక 1:3 సత్యప్రేమల మన యందు ఉండగా, సత్యము వాక్యం మీలో ఉంటే, ప్రేమ మీలో ఉంటే, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడకు యేసుక్రీస్తుని వద్ద నుండి, అంటే తండ్రి కొడుకు కాదా? కాడనే కదా. తండ్రి యొద్ద నుండి, అలాగే తండ్రి యొక్క కుమారుడకు క్రీస్తు. క్రీస్తు యొద్ద నుండి అనేనొచ్చు కదా. ఏమండి? తండ్రితో సమానుడు క్రీస్తు అయితే, తండ్రితో సమానమైన దేవుడు ఆయన పుట్టినవాడు కాకపోతే, తండ్రి యొద్ద నుండి, మరొక దేవుడైన క్రీస్తుని వద్ద నుండి, మరొక దేవుడైన పరిశుద్ధాత్మని వద్ద నుండి అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడికి బుర్ర ఖరాబ్ అయిపోయింది అనుకున్నారా ఏంటి? మీలాంటి దుర్మార్గులు ఉంటారని విడమర్చి చెబుతున్నాడు. రా సన్నాసులారా, మూర్ఖులారా, దుష్టులారా, సర్పసంతానమా. మరి అని మీ పేర్లే. ఎందుకంటే తండ్రిని అంగీకరించరు కదా, కుమారుడిగా అంగీకరించరు కదా. ఏమండి? ఈ దుష్ట సంతానం కనుక మీరు పిల్లలారా, దీన్ని అంగీకరించి మీరందరూ దేవుని పిల్లలుగా మారండి, దుష్టులుగా మారకండి. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యాన్ని రాయిస్తున్నాడు చూడండి. సర్వసత్యం. న్యూ టెస్టిమెంట్, మరలా చెప్తున్నాను, న్యూ టెస్టిమెంట్ సర్వసత్యము. ఏమంటున్నాడు? సత్య ప్రేమలు మన యందుంటే, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడకు క్రీస్తునొద్ద నుండి. ఇంత క్లియర్గా చెప్పాలా? తండ్రి యొక్క కుమారుడకు యేసుక్రీస్తునొద్ద నుండి కృపయు, కనికరమును, సమాధానమును మనకు తోడుగును అంటున్నాడు చూడండి. తండ్రి వేరు, కుమారుడు వేరు అనే వివరణ మనకిస్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 8:42 యోహాను సువార్త 8:42 చూడండి. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల. యేసేమన్నాడు? దేవుడు, నేను కాదు, నేను మీ తండ్రిని కాదు. ఏమండి? ఫిలిప్పుని అడిగినప్పుడు తండ్రిని నాకు చూపించమండి, నేనే తండ్రిని అన్నాడా? నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అన్నాడు. నేనే తండ్రిని అని చెప్పలేదు ఆయన అక్కడ. ఏమండి? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యేసు వారితో ఇట్లనెను, మీ దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించరంటే, మీరు కూడా నా తండ్రిని ఏమని అంగీకరించాలి? డాడీ అని అంగీకరించాలి. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. అంటే పంపబడినవాడు ఎవరు? ఏమండి? పంపబడ్డం అంటే ఏంటి? ఏమండి? పంపించానండి అంటే ఎవరో పంపిస్తేనే కదా వస్తుంది.
తండ్రే కొడుకుగా వచ్చాడు అనుకోండి, ఎవరు పంపితే ఎవరు వచ్చారు? ఏమండి? తండ్రి ఉంటేనే తండ్రి కొడుకును పంపితే కొడుకు వచ్చాడు, కొడుకు వెళ్ళి పరిశుద్ధాత్మని పంపితే పరిశుద్ధాత్మ వచ్చాడు. అంటే పంపాలంటే పంపడానికి ఎవరో ఒకరు పంపించేవాళ్ళు ఉండాలో వద్దా? పంపాలి అంటే పంపించేవాడు ఉండాలా వద్దా? మూర్ఖులారా వినండి, బుద్ధిహీనులారా ఆలోచించండి. పంపాలి అంటే పంపేవాళ్ళు ఉండాలా వద్దా? లేదంటే పంపడం ఎందుకు? నేనే వచ్చి ఉన్నాను మీ దగ్గరికి అనాలి. నేను పంపబడి ఉన్నానని ఎందుకు చెప్పాలి? ఎవరో పంపించారు కనుకనే చెప్పాడు. ఏమండి, ఇదిగోండి మీకు ఈ ధనాన్ని ఇమ్మని, ₹1,00,000 ఇవ్వమని పంపారండి అంటే ఏంటి? ఎవరో ఇస్తే నువ్వు ఇచ్చావు. నువ్వు ఇచ్చినట్ట, పంపిన వాళ్ళు ఇచ్చినట్ట? నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినవాడా, లేదంటే అది ఆడి చేతిలో పెట్టి పంపించినోడా? పంపించిన వాడికి వెళ్తుంది క్రెడిట్, మర్చిపోకండి. ఏమండి, మీరే మాకు చేతులు డబ్బు పెడుతున్నారండి, మీరే గొప్పవాళ్ళండి అని సన్నాసులు వీళ్ళంతా. వీళ్ళు ఏమంటున్నారు? ఏమండి, పంపించిన ఆయన ఏం గొప్పడు కాదండి, పంపించినోడు గొప్పడు కాదు, ఇచ్చి నువ్వే గొప్పడవయ్యా, నీ పాదాలకు నమస్కారం అంటున్నారు. అయ్యో, ఏదో తీసుకొచ్చినందుకు వాడి మీద కృతజ్ఞత చూపించండి, తప్పు లేదు. కానీ నీ అవసరాలు నిన్ను ఆదుకొని ₹1,00,000 నీకు చేతికి ఇవ్వమని పంపించిన వ్యక్తికి అది గొప్పడు. ఆయన వదిలేసావేంటి నువ్వు? నీ కనీసం ఇంగితం లేదా? అంటే ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఈ మూర్ఖులతో అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, చదవండి ఆ మాట. యోహాను సువార్త 8:42 యేసుప్రభు స్వయంగా తన నోటితో ఒప్పుకుంటున్న మాట. ఏమని? యేసువారు తిట్లను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. ముందు డాడీగా ఒప్పుకోండి. ఆయన నా ఒక్కడికే తండ్రి, నేనే తండ్రి అని చెప్పుకోలేదు ఆయన. నాకు తండ్రే, మీకు కూడా తండ్రే. నేను కొడుకునే, మీరు కూడా కొడుకులే. నాకు ఆయన పేరు పెట్టబడింది, మీకు ఆయన పేరు పెట్టబడింది. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. బయలుదేరానండి. ఎక్కడి నుంచి బయలుదేరు? పరలోకంలో నా దేవుడి దగ్గర నుంచి బయలుదేరాను. ఆహా, నువ్వు వచ్చావు అక్కడి నుంచి, ఆయన దగ్గర నుంచి వచ్చావా? ఎస్, ఆయన దగ్గర నుంచే వచ్చాను. నా అంతటి నేను వచ్చేలేదు, లేదు నేనేదో ఇష్టపడిపోయి ప్రజలందరినీ ప్రేమించేసి, నా తమ్ముళ్ళందరినీ నేను ప్రేమించి నేనేదో గొప్పవాడిగా మారిపోవడానికి నేను రాలేదు. నేను రావడానికి నన్ను తొందర పెట్టి పంపించిన ఒక తండ్రి ఉన్నాడు. నాయన వెళ్ళు, కొడుకును చూచి వెళ్ళు నాయన, నువ్వు వెళ్ళు. యేసుప్రభు ఇష్టపడి రాలేదు. యేసుప్రభు రావడానికి నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఆయన వదిలేశారు. యేసు 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 యేసు. ఓకే, యేసు వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. కానీ యేసు ప్రాణం ఇవ్వడానికి వచ్చినవాడు గొప్పవాడా, వచ్చిన వాడిని పంపినవాడు గొప్పవాడా? అదే ఎంత ₹1,00,000 పంపించినవాడు కాదు గొప్పడు. వీళ్ళకి చేతికి తీసుకొచ్చి ఎవడిస్తే ఆడే గొప్పడు. ఆడ పాదాలు పట్టేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను రాలేదు, నా క్రెడిట్ నాకు ఇవ్వకండి. అంటే మీరు అపార్థం చేసేసుకుంటున్నారు, ఏదో నేనే గొప్పోడిని అనేసుకుంటున్నారు. నేనే గొప్పోడుగా మీరు అనవసరంగా అనుకోకండి. నన్ను పంపాడు ఒక ఆయన, నా అంతట నేను రాలేదు, ఆయన నన్ను పంపెను, ఆయన నన్ను పంపించాడు. ఎంత స్పష్టంగా! తెలుగు కూడా రాని దౌర్భాగ్యులండి వీళ్ళు నిజంగా తెలుగు బడిలో కూడా సరిగ్గా చదివి ఉంటారండి. అది చెప్పాను కదా, ఎండాకాలపు చదువులు దుంపల బడికి వెళ్ళినా వీళ్ళు ఎవరనుకున్నారు? రోడ్ల మీద ఆవారాగా తిరిగి ఏ చదువు ఎక్కని సన్నాసి వీళ్ళు. బైబిల్ ఇంత స్పష్టంగా తెలుగు భాషలో దేవుడు రాయించిన ఒకటి కాదు, ఎన్ని మాటలు. అందుకే ఈ దొంగల మాటలు నమ్మకండి. ఇంకా ఆయన నన్ను పంపించాడు. ఏమండి, యోహాను సువార్త 12:49 ఇయాల అనగా అంతటి నేను మాట్లాడలేదు. మరలా నేను పంపాడు ఆయన. ఓకే, మాటలన్నీ నావేనేసుకుంటారా? ఏమండి, ఆయన పంపించేశాడు కాబట్టి నేనే వచ్చేసాను, నేనే పెద్ద కాలు ఎగరేసి నేను గొప్పోడిని, నా మించినోడు లేడని మనమైతే అలా చెప్పుకున్నాం దొంగోళం కాబట్టి. కానీ యేసు ప్రభు అలా తన గొప్పతనాన్ని తనకు ఆపాదించుకోవట్లేదు. ఏమన్నాడు చూడండి ఆయన, యోహాను సువార్త 12:49 ఇయాల అనగా నా అంతటా నేను మాట్లాడలేదు. నేను ఏమనాలో, అసలు ఏం మాట్లాడాలి, నేను నోరిప్పేమని మాట్లాడాలంటే నాయన అక్షరం పలుకు అని నాకు చెప్పినవాడు, దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు నేర్పించడం మాత్రమే కదా, కమాండ్, ఆజ్ఞించాడు. చెప్పో ఇది తండ్రి ఆజ్ఞాపిస్తారు కదండి కొడుకుని. ఏమండి, మరి తండ్రి అయిన దేవుడు యేసుప్రభు సమానుడైన దేవుడు అయితే ఆయన ఈయనకి ఆజ్ఞాపించడం ఏంటి? నాకు ఆజ్ఞాపిస్తావు, నేనెవరు అనుకున్నావు? నీతో ఈక్వల్ గాడ్. నేను వెళ్ళిపోయి సిలువ ఎక్కాలి, ఏది నువ్వు వెళ్ళి చూద్దాం, నన్ను వెళ్ళమంటావేంటి అంటే నేను వెళ్ళి బాధలన్నీ అనిపించేయాలా, నువ్వెందుకు వెళ్ళావు అని సమాన దేవుడైతే అడుగుతాడు. కానీ కొడుకు అయితే, నాన్నగారు మీరు చెప్పారు కదండి, మీరు నాకు జన్మనిచ్చారండి, నేను వెళ్తానండి. లోబడ్డం. ఏమండి,
ఏలయనగా నా అంతట నేనేమీ మాట్లాడలేదు, నేను ఏమనవలను ఏమి మాట్లాడవలను దాన్ని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇంత స్పష్టంగా యేసుప్రభువు నేను పలికిన మాట కూడా నాది కాదు, ఆయనది. ఆయన పంపగా ఆయన యొద్ద నుండి బయలుదేరి మళ్ళీ ఆ మాట కూడా ఉండాలా, ఆయన యొద్ద నుంచి వచ్చాను కూడా, ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, ఆయన దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను నేను. అంటే ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను. ఈ ఏకత్వంలో బహుళత్వంలో ఏకత్వం బైబిల్లో ఎక్కడ ఈ పదాలు కనబడవు. ఏమండి ఉండవు. అబద్ధాన్ని ప్రజల మధ్యకు చొప్పించి మోసగిస్తున్నారు. జాగ్రత్త, ఈ దొంగల మోసాలలో పడి నరకానికి పోకండి మీరు. అదొక వార్నింగ్ లాంటిది, దేవుడు చెప్పాడు. ఏమండి మొదటి పేతురు పత్రిక 1:12 పరలోకము నుండి, మొదటి పేతురు పత్రిక 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించబడి. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 13:16 నోట్ చేసుకోండి ఇవన్నీ. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మిమ్మల్తో కన్ఫర్మ్గా చెబుతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ మాట. ఏమండి పంపబడిన వాడు అంటే యేసు పంపబడ్డా? ఓకే. పరిశుద్ధాత్మ పంపబడ్డా? మరి ఇప్పుడు ఇందాక మొదటి పేతురు అదే కదా, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ చదివారా లేదా? యేసు పంపబడినవాడే, పరిశుద్ధాత్మ పరలోకము నుండి పంపబడినవాడే. అంటే వీళ్ళిద్దరు పంపబడిన వాళ్ళేనా? ఎస్. అంటే వీళ్ళిద్దరు పంపబడిన దేవుళ్ళు అయితే ఈ పంపబడిన దేవుళ్ళకు సుప్రీం ఉన్నాడు, ఒక హెడ్. ఎవరు? ఆయన ఏమన్నాడు చూడండి, అది యేసే ఒప్పుకున్నాడు. యోహాను సువార్త 13:16 పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పోడు కాడు. ఇప్పుడు చెప్పండి, యేసు తండ్రి కన్నా గొప్పోడా? యేసు యెహోవా కంటే గొప్పోడా? కాడు. పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా కంటే గొప్పోడా? కాడు. ఎంత స్పష్టంగా ఉందండి. ఇప్పుడు ఈ మాట తట్టుకోలేరండి వాళ్ళు. సమానమైన దేవుళ్ళు, ఒకే నామం, వాళ్ళకే ఉంది. వీళ్ళకి బైబిల్ అదే తెలుసు, వాళ్ళకే ఉంది పేరు, ఇంకెవరికి లేదని తెలియదు వీళ్ళకి. మనకు కూడా ఉందని తెలియదు వీళ్ళకి. ఏమంటే ఈరోజు ఫ్యూజులు ఎగిరిపోతాయి చాలామందికి. ఎందుకంటే బైబిల్లోని నిజాలు, వాస్తవాలు, వ్రాయబడిన సత్య సంబంధమైన మాటలు ఇవి. ఆయనే అంటున్నాడు, పరిశుద్ధాత్మ పంపబడ్డాడు, నేను పంపబడ్డాను. మన పరలోకం ఉందని తండ్రి పంపబడ్డా? యెహోవా పంపబడినవాడా? ఆయన ఎవరు పంపారు? పంపితే ఆయన గొప్పడవుతాడు. యెహోవాను పంపినడు గొప్పడవుతాడు, కానీ యెహోవాను ఎవరు పంపలేదు, ఆయన ఉన్నాడు. కనుక ఇప్పుడు ఫాదర్ సుప్రీమ కాదు, అందుకే ఆ పేరు మొదటే పెట్టారండి. ఫాదర్ ఈజ్ సుప్రీం అంటే ఆయన పంపించినోడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి గొప్పోడా, కొడుకు గొప్పోడా? కొడుకులు గొప్పోరా? తండ్రి గొప్పోడా? పరిశుద్ధాత్మ యేసు ప్రభు కొడుకులు గొప్పోళ్ళా? గొప్పోడు తండ్రే అని యేసే ఒప్పుకున్నాడు. నీకేంటి బాధ? మేము పంపబడిన వాళ్ళని పంపించినోడు ఉన్నాడు, మేము పంపబడిన వాళ్ళని పంపించిన వానికంటే గొప్పవాళ్ళం కాదు అని అంగీకరిస్తే, ఏమండి బైబిల్ తీసుకొని లెంపలు వేసుకొని ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమండి సమాన దేవుళ్ళేరా నాయన, మీ చదువు తగలట్ట. ఏమండి ఒక మాట పట్టుకొని ఏమండి వేలాడే ఈ మూర్ఖ జనం సమానత్వాన్ని దేవుడు ఇచ్చాడు. దేనికి సమానులు? ఇటు కన్నందుక? యెహోవాలా కన్నాడా వీళ్ళందరూ? లేదే. ఏమండి పరిశుద్ధతలో సమానులు, పిల్లలుగా తనతో సమానంగా కూర్చోబెట్టుకున్నాడు. తండ్రి ఇచ్చాడు అధికారం, ఆ మాట కూడా బైబిల్లో ఉంది. అధికారము పొందాము మేము, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడింది కాబట్టి నాకు ఈ కుర్చీ ఉంది ఈరోజు. కనుక ఇప్పుడు చెప్పండి, యోహాను సువార్త 13:16 మరలా ఈ మాట చదువు ముగించుకుందాం. పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. అంటే ఇప్పుడు పంపిన ఎవరు గొప్పోళ్ళు? దేవుడే, తండ్రి అయిన దేవుడే. ఏ దేవుడు? యేసుప్రభు కూడా దేవుడే, ఒప్పుకుంటాం మనం. కానీ వీళ్ళు అన్నారు చూసారా, యేసుప్రభు చిన్న దేవుడు, ఏమండి తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు. అవునురా, తండ్రి అయిన దేవుడే పెద్ద దేవుడు, గొప్ప దేవుడు. తండ్రి పంపగా వచ్చిన ఇద్దరు దేవుళ్ళే, కానీ పంపబడిన వాళ్ళు కాబట్టి పంపిన వాళ్ళ కంటే గొప్పవారు కాదు. ఏమండి తండ్రి నాకంటే గొప్పవాడు. ఎక్కడుందా మాట? యోహాను సువార్త చూడండి 14:28. యోహాను సువార్త 14:28. నేను వెళ్ళి మీ వద్దకు వస్తాను, మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పోడు.
తండ్రి నాకంటే గొప్పోడు, మేము పంపబడ్డామయ్యా, ఆయన పంపాడయ్యా, పంపినోడు గొప్పోడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పోళ్ళు, ఎవరు పెద్దోళ్ళు, ఎవరు ఉన్నతులు, ఎవరు సుప్రీం? యేసైనా పరిశుద్ధాత్మైన తండ్రికి లోబడాలి. ఇది శాసనం. నువ్వు ఒప్పుకుంటే అంత, ఒప్పుకోపోతాడు పో. నేను ఎవడు బతిమాలడు. ట్రూత్. ఒరే 2 2 4 అని చెప్పాను రా, నేను 5 అంటానంటే పో. నాకు ఈ బడొద్దంటో పోరా పో. నేను ఎవడ బతిమాలట్లేదు ఇక్కడ ఎవడను. ఫ్యాక్ట్ చెబుతున్నాం. ఫ్యాక్ట్ చెప్పినప్పుడు ఎవడైనా తలదించి అంగీకరిస్తే బాగుపడతాడు. నాకు స్కూలు వద్దు, బడే వద్దు అంటావు, పో ఆవారాగళ్ళ పో. జులాయి వెధవ అయిపోతావు నువ్వు. నరకానికి పోతారు సత్యాన్ని ఒప్పుకోకపోతే. పొండే. ఎందుకంటే ఎక్కువగా పోయేవాళ్ళు నరకానికి వాళ్ళే ఉన్నారు. విశాలమైన మార్గంలో పోయేవాళ్ళు అనేకులు, అందులో ఈ దొంగలు ఉంటారు. కానీ సత్యాన్ని అంగీకరించే మీరు మాత్రం అందులో ఉండకండి. తండ్రిని తండ్రిగా గణపరచండి. కుమారులు కుమారులుగా దైవాలే మనం అంగీకరిస్తాం. యేసు దైవం, గొప్ప దైవం. నామం ముగ్గురిది ఒకే నామమైన ఒక్క నామం, గొప్ప దైవాలు వాళ్ళు. మరి ఈ దైవాల్లో గొప్ప దైవం ఎవరు? పంపినవాడు గొప్పోడు. ఎవరు పంపారు? ఒక్కడే పంపాడు. హీఈస్ ఫాదర్, హీ సుప్రీం. ఏమండి? కనుక తండ్రిని తండ్రిగా అంగీకరించే ఈ మూర్ఖ జనాంగానికి సరైన జ్ఞానోదయం కలిగినా కలక్కపోయినా, తెలియని వాడు ఎవడైనా ఉంటే వాడు తెలియని వాడిగానే ఉండనివ్వండి. వాడి కర్మ. ఇప్పుడు అర్థం కాదు వాడికి. చచ్చాక ఏంటి నా పరిస్థితిలా, ఇక్కడికి వచ్చేసానంటే నేను అబద్ధాన్ని నమ్మావు, అగ్నిగుండంలో కాలిపోతావు. కానీ మీరు సత్యాన్ని నమ్మిన వాళ్ళుగా ఉండాలని, దేవునికి, క్రీస్తు దేవునికి పుట్టిన కుమారుడని, ఆ కుమారుడు పంపబడిన వాడు అని, ఆ పంపబడిన క్రీస్తు తండ్రి కన్నే గొప్పవాడు కాడు అని ఈ క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఎంత స్పష్టమైన జ్ఞానాన్ని మీరు మాకు తెలియజేశారు. అందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. ఇలాంటి అబద్ధికుల అబద్ధాలలో మేము లేకుండా ఈ తరంలో ఈ సత్యానికి స్తంభంగా మమ్మల్ని చేసి సత్యాన్ని మాకు నేర్పించారు. థ్యాంక్ యూ తండ్రి. థ్యాంక్ యూ. వీ లవ్ యూ తండ్రి. మీరంటే మాకు చాలా ఇష్టం. మమ్మ సత్యంలోనే ఉంచండి. అమాయకులైన అనేక మంది మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. సత్యంలో వాళ్ళు నడిపించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.